తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. వాళ్ళు యువతల ఇక్కడ షెడ్లలో రోజు 5 రూపాయల భోజనం తింటూ కొట్లాడుతున్నారని చెప్తూ సాయం చేసినటువంటి వాళ్ళను మర్చిపోవద్దు. సాయం చేయనటువంటి వాళ్ళు ముందుకొచ్చి సాయం చేయమని చెప్పినటువంటి గంగాధర్ సార్కు కృతజ్ఞతలు. ఇప్పుడు ఆర్పిఐ పార్టీ అంబేద్కర్ గారి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గాలి వినోద్ కుమార్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ తమ్ముడు. నాకు తెలిసి ఇంట్లో నేను ఒక 10-20-30 దాకా అటెండ్ అయిన అనుకుంటా గ్రూప్ 1 మీ మీటింగ్లు. ఆ రోజు ప్రొఫెసర్ అరగోపాల్ గారి నేతృత్వంలో మనం ఒక కమిటీ అనుకొని అన్నాం. ఆ కమిటీ ముఖ్యమంత్రి గారికి కలవాలని చెప్పేసి అన్నాం. మరి ఇంతవరకు దానికి సమాధానం లేదు. ప్రొఫెసర్ కోదండరామరెడ్డి గారి నేతృత్వంలో కూడా ఈ హరగోపాల్ గారు వీళ్ళిద్దరు కలిసి కమిటీ ద్వారా తేల్చాలి, అవకతవకలని తేల్చాలన్నాం. మరి కోదండరామ్కు 15 మాత్రము రేవంత్ రెడ్డి అన్యాయం చేసిండు. తన రెడ్డి కాబట్టి ఇచ్చుకున్నాడు 15 రోజులకి. మరి ఆయన రెడ్డి కాబట్టి ఆయనకు అధికారం ఉంది కాబట్టి ఎంపీలు ఇచ్చుకున్నాడు, ఎమ్మెల్యేలు ఇచ్చుకున్నాడు, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చుకున్నాడు, ఈవెన్ అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్, లా సెక్రటరీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే 72% పదవులని రెడ్లకు ఇచ్చుకున్నాడు. ఎంత? 5%. 72% పదవులు ఇచ్చుకోవడము రాజ్యాంగబద్ధమేనా? రేవంత్ రెడ్డికి ఆ సీట్లో కూర్చునే అర్హత. మరి ఎందుకు మీరు నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడి చేయడం? ఎందుకు మీరు శ్రీలంక తరహాలో పోరాటం చేయడం లేదు? ఏమడ్డం అంటున్నా? ఎవడయ్యే జాగిరది ఈ తెలంగాణ, ఎవడయ్యే జాగిరి, ఎవడు తెచ్చాడు ఈ తెలంగాణను? రేవంత్ రెడ్డిని ఉరికిచ్చి ఉస్మానియాను తరిమినాం. తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు నాగం జనార్దన్ రెడ్డి, లాగు బల కొట్టినాం. ఒక ప్రొఫెసర్ అయి ఉండి ఉరికిచ్చి కొట్టినాం. మరి మీకు దమ్ములేవా? కోదండరామరెడ్డి లాగు బల కొట్టండి, ఇంటి ముట్టడి చేయండి. మరి బాబు జాగిరా ఏమన్నా? ఇవాళ మీ మీద మీ పోరాట ఫలితంగా వచ్చిన తెలంగాణ జేఏసీ పేరు మీద ఆయన ఉద్యమం చేయొచ్చు కాక నేను దాన్ని స్వాగతిస్తా. కానీ మీకు అన్యాయం జరిగినప్పుడు కూడా ఉద్యమం చేయాలి కదా, రావాలి కదా. ఏం రిటైర్మెంట్ దాకా ఉన్నావు కదా అందులో, నువ్వు 60 ఏళ్ళు రిటైర్మెంట్ దాకా ఉన్నావు. నేను ఇంకా 12 సంవత్సరాల ముందు రాజీనామా చేసి వచ్చిన. ఏమి ఉద్యోగానికి 3 లక్షల ఉద్యోగానికి రాజీనామా చేసి మీకోసం ఉద్యమంలోకి వచ్చిన ఆయన 60 ఏళ్ళు ఉద్యమం చేసుకుంటూ కూడా జీతం తీసుకున్నాడు కదా. మరి అటువంటి వాడు రాజీనామా చేస్తే పోయేదేముందంటున్నాం. ఎమ్మెల్సీ పదవి మీకోసం రాజీనామా చేసి చరిత్రలో నిలబడాలి కదా కోదండరామరెడ్డి. ఎందుకు నిలబడతలేడు? ఎందుకు నైతిక బాధ్యత వహిస్తలేడు? మీరెందుకు అడగతలేరు? ఇవాళ నేను అడుగుతున్న ఈ సందర్భంగా మీకు న్యాయ పోరాటంలో ఇప్పుడు హైకోర్టు న్యాయవాదిగా కూడా ఉన్నా. నేను న్యాయ పోరాటంలో డివిజన్ బెంచ్ సుప్రీంకోర్టు వరకు కూడా నేను మీ పోరాటానికి మద్దతు ఇస్తా. మీకు సుప్రీంకోర్టులో నా స్టూడెంట్ ఉన్నాడు, చాలా తక్కువగా, చాలా ఎక్సలెంట్ స్టూడెంట్. ఆయన నేషనల్ యూనివర్సిటీలో పిహెచ్డి చేశాడు స్టూడెంట్. నా స్టూడెంట్ అక్కడ ఇప్పుడు గవాయినే గజగజలాడిస్తున్నాడు. అంతటి టాలెంటెడ్ పర్సన్. సో అట్లాంటి వాడితో మీకు చాలా తక్కువ ఫీజుతోని నేను సుప్రీంకోర్టులో వాదింపే చేయడానికి బాధ్యత తీసుకుంటాను.